హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను రాజ్ కుమార్, నర్మదా ఫార్మర్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అండ్ ట్రాక్టర్ రివ్యూ. ఈరోజు మొట్టమొదటి వీడియోతోని నేను మీకు రివ్యూ ఇస్తున్నాను. మీరు నర్మదా ఫార్మర్స్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోను ఏదైనా షేర్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఈరోజు మీకు న్యూ హోలాండ్ 5620 65 HP CRDS టెక్నాలజీతో వచ్చిన కొత్త ట్రాక్టర్ రివ్యూ మీకు డీటెయిల్ గా మీకు ఈ వీడియోలో. మొట్టమొదటిగా మనకు ఇండియాలో 3630 న్యూ హోలాండ్ వాళ్ళు మనకు ఏ స్ట్రక్చర్ తోనైతే ఇచ్చారో సేమ్ అదే స్ట్రక్చర్ తోని 5620 అనేది మనకు కొంచెం డిఫరెంట్ గా ఇండియన్ ట్రెడిషనల్ ట్రాక్టర్ ఫార్మర్స్ ఎవరైతే ఎక్కువ అట్రాక్ట్ అయినారో ఆ మోడల్ ని ఈ సిరీస్ లో స్పెషల్ గా తీసుకోవడం జరిగింది. మీరు ఒకసారి చూసుకుంటే ఇక్కడ రెగ్యులర్ కలర్ కాకుండా కొంచెం డార్క్ బ్లూ తోని వస్తుంది. మనకు మామూలుగా న్యూ హోలాండ్ కొత్త లోగో 5620 TX అంటే ఎక్స్ట్రా టార్క్, మరి ఇక్కడ ప్లస్ అంటే మనకి రెగ్యులర్ 5620 CRDS కాకుండా నాన్ CRDS ఈ ప్లస్ కి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అయినందున మనకి 5620 ప్లస్ అని మనకి ఈ సిరీస్ లో వెహికల్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు మనకు లైట్స్ వచ్చేసి హాలోజన్ లైట్స్, ముందు మనకు DRLs కొత్తగా కొంచెం ఎక్స్ట్రా లుక్ కోసం అని ఇచ్చేసి DRLs ఇవ్వడం జరిగింది. మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఫ్రంట్ 30 kgs ఒకటి 4 వెయిట్లు విత్ బెడ్. మినిమం ఇదంతా వెయిట్ టోటల్ వచ్చేసి ఒక 200 kgs వరకు ఫ్రంట్ వెయిట్ వస్తుంది. తర్వాత మనకి బానట్ కూడా 3 టైప్ బానట్ లింకేజ్ ఇచ్చాడు. ఈ CRDS టెక్నాలజీలో వచ్చేసి కొంచెం రెగ్యులర్ గా కాకుండా కొంత డిఫరెంట్ గా ఉంటుంది. డిజైన్ కానీ టెక్నాలజీ కానీ స్ట్రక్చర్ కానీ మనకి ఇక్కడ ఫ్రంట్ గా మనం ముందుగా చూస్తున్నాం క్యాటలిటిక్ కన్వర్టర్. క్యాటలిటిక్ కన్వర్టర్ ఏంటంటే మనకి ఏదన్నా హార్డ్ పొల్యూషన్ వచ్చేసి ఏదన్నా గ్యాసెస్ ని వాటిని ఫిల్టర్ చేసేది ఇది క్యాటలిటిక్ కన్వర్టర్. మాక్సిమం ఇది కాస్ట్ కూడా ఒక 30,000 to 35,000 వరకు ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్. రెండోది ఏంటంటే దీంట్లో ఒక మట్టి లాంటి పదార్థంతో నింపబడి ఉంటుంది. అది ఇంచుమించు ఆ మట్టి కూడా మనం యూజ్ అయిన తర్వాత తీసి మనం మార్కెట్ లో తీసుకెళ్లినా లేకపోతే మనం చూడాలన్నా కూడా ఒక 10,000 to 15,000 per kg మట్టి లాంటి పదార్థం దీంట్లో లోడ్ చేసి ఉంటుంది. ఇదేంటంటే మనకు ఇంజిన్ నుంచి వచ్చేసిన గ్యాసెస్ ని, సల్ఫర్ లాంటి హార్డ్ గ్యాసెస్ ని కూడా ఫిల్టర్ చేసి పొల్యూట్ కాకుండా కాపాడే సిస్టమ్. మళ్ళీ ఇటు ముందు చూసినట్టే మనకు టర్బో కూడా ఇచ్చాడు. దీంట్లో ముందు మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ మిగతా ఇంజిన్ పార్ట్ అంతా ఒక మంచి నెట్ తోని కవరింగ్ ఇచ్చేసి ఒక ఎక్స్ట్రా లుక్ రావడానికి న్యూ హోలాండ్ వాళ్ళు స్పెషల్ గా డిజైన్ చేశారు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ కూడా పెద్ద సైజ్ ఫిల్టర్ ఇచ్చారు. మనము ఇక్కడ మోనోగ్రామ్ చూసినట్టయితే మనకు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడ్డానికి. ఇది ఇండియా మ్యానుఫ్యాక్చర్ కాదు, మేడ్ ఇన్ టర్కీ. మనకు న్యూ హోలాండ్ కి టోటల్ వరల్డ్ వైడ్ ఉన్న 8 ప్లాంట్స్ లో టర్కీ ఒక పెద్ద ప్లాంట్. ఇది ఇంపోర్టెడ్ వెహికల్. ఇండియాలో ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చర్ కాదు. టర్కీ యూరప్ టెక్నాలజీ మాక్సిమం దీంట్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీంతో పాటు మనం ముందుకు వచ్చినట్లయితే మెయిన్ ఏంటంటే యూరోపియన్ టెక్నాలజీ మాక్సిమం టర్కీలో ఆ నామ్స్ తోనే వెహికల్ అసెంబుల్ చేయడం జరిగింది. టోటల్ CRDS మనకి ఇక్కడ కనిపిస్తుంది. కామన్ రైల్ లోపల ఈ నెట్ లోపల ఉంటుంది. మనకి మామూలుగా హై ప్రెషర్ కామన్ రైల్ సిస్టమ్ పంప్. హై ప్రెషర్ కామన్ రైల్ అంటే మనకి రెగ్యులర్ పంపు, ఇన్లైన్ పంపు, నార్మల్ పంప్ లా కాకుండా టోటల్ సెన్సింగ్, ఆటో సెన్సింగ్, ఫ్యూయల్ కానీ లేకపోతే ఇంజిన్ కానీ రేడియేటర్ కానీ ఫిల్టర్ కానీ ఎక్సిలేటర్, టోటల్ 24 సెన్సార్స్ దీంట్లో ఇన్స్టాల్ చేయబడి ఉన్నాయి. మనకు CRDS లో 24 సెన్సార్స్ ఏదైతే ఉందిలే వాటితోనే మొత్తం ఒక CPU ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఇక్కడ ముందు. ఆ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ ECU అంటాం మనం, ఇక్కడ లోపల ఉంటుంది. ECU టోటల్ ప్రతి సెన్సింగ్ ని తీసుకున్న తర్వాతే మిగతా వాటికి కమాండ్ చేయడం వల్ల మనకి ఇగ్నిషన్ కానీ ఇంజిన్ టోటల్ ప్రతి పార్ట్ కూడా సెన్సింగ్ అయ్యి మూవ్మెంట్ అవుతుంది. స్పెషల్ డిజైన్ తోని మనకు న్యూ హోలాండ్ లోగో వస్తుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇదొక బానట్ లో ఇదొక పార్ట్ 1 to LHRH. ఇది ఫ్రంట్. ఇది మనకు డ్రై టైప్ ఫిల్టర్. దీని కింద లోపల సైడ్ బ్యాటరీ ఉంటుంది. ఈ డ్రై ఫిల్టర్ కూడా మనకి ఎప్పుడైనా ఇన్ కేస్ క్లీన్ చేసుకోకుండా డిస్ప్లేలో ఇండికేట్ అవుతుంది. దీని బ్యాక్ ఎండ్ లో రేడియేటర్ కి కూడా ఒక నెట్ మనకి ముందు వేరే ఇంత ముందు వెహికల్స్ లో కాకుండా ఒక స్పెషల్ నెట్ మనకు రేడియేటర్ కి ప్రొటెక్షన్ గా మనకు ముందు ఇన్బిల్ట్ అయి ఉంది. మనకి స్పెషల్ డిజైన్ గా వచ్చేసి మనకు ఫెండర్, మనకు మడగాడ్ అంటారు మన ఏరియాలో. మనకు ఫెండర్ కూడా మనకి మామూలుగా ఇట్లా ఫోల్డబుల్ ఫెండర్ ఉంటుంది. దీని మనకు బ్యాక్ సైడ్ ఎప్పుడైనా ట్రాక్టర్
బురదలో కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ వాటర్ మనకి పైనకు రాకుండా సేఫ్ గార్డ్. ఈ ఫెండర్ తో పాటు మనకు ముందు చూసుకుంటే రిడక్షన్ హబ్ ఇటు నుంచి మనం చూడొచ్చు. ముందుకు వచ్చిన తర్వాత టైర్ సైజు 11.2/24. మనకు టైర్ సైజ్ కూడా దీంట్లో కొంచెం పెద్ద సైజ్ ఇవ్వడం జరిగింది. MRF టైర్ ఇచ్చారు. ముందుకు వచ్చిన తర్వాత సింగిల్ ప్లే స్టీరింగ్, మన సింగిల్ యాక్టింగ్ స్టీరింగ్ సెట్ కనిపిస్తుంది. కిందికి చూసినట్లయితే మనకు CNH బ్యాజింగ్, హెవీ డ్యూటీ మోడల్ మనకు ఫ్రంట్ ఎక్సెల్ ఇవ్వడం జరిగింది, యూనివర్సల్ ఎక్సెల్. ఇది కూడా మేడ్ ఇన్ టర్కీ. ఈ వెహికల్ కోసం స్పెషల్ గా డిజైన్ చేసింది. మనం ఇటు నుంచి రైట్ వచ్చినట్లయితే ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ A1 A2 సిరీస్ ఉంటుంది. A2 బ్యాజింగ్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సేమ్ అక్కడ ఉన్నట్టు ఈ సైడ్ కూడా మనకు నెట్ తో కవరేజ్ అనేది ఇచ్చారు. సైలెన్సర్ స్పెషల్ డిజైన్ తోని మనకి సైలెన్సర్ విత్ గార్డ్ ఇచ్చారు. మనకి హీట్ గార్డ్ ప్రొటెక్షన్, మనకి ఇంజిన్ వేడిగా ఉంటది కాబట్టి డ్రైవర్ కి వేడి తగలకుండా మనకు గార్డ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. డీజిల్ వాటర్ ఫిల్టర్, మనకు ఫ్యూయల్ లో ఎప్పుడైనా వాటర్ వచ్చినా గానీ మనకు దీంట్లో వాటర్ ఫిల్టర్ అయిపోతుంది. ముందుకు వస్తే ఇంతకు ముందు 5620 వెహికల్ కానీ ఈ వెహికల్ కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ కూడా కొంచెం లెంత్ ఇటు నుంచి ముందు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అటు సైడ్ 2 సైడ్స్ కూడా ఇక్కడ ప్రొటెక్షన్ గార్డ్ కూడా స్పెషల్ డిజైన్ తో ఇచ్చారు. మనం ఇక్కడ గ్రిప్పింగ్ ఎప్పుడైనా పట్టుకోవడానికి కూడా బాగుంది. మనం ఇప్పుడు చూసుకుంటే ఇండికేటర్స్ కూడా డిజిటల్ LED ఇండికేటర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ బ్యాక్ రెండు స్పెషల్ అట్రాక్షన్ గా మనకు కనపడతాయి. టైర్ సైజు మనకు 16/9/30. దీంట్లో స్పెషల్ గా చెప్పాల్సింది ఏంటంటే చాలా ట్రాక్టర్స్ లో మనకి 28 టైర్ ఇస్తారు. రైతులు అది గమనించి 30 టైర్ ఉంటే చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే హైయర్ HP 65 HP పవర్ కి మనకు ఇన్ కేస్ 28 టైరే ఉందనుకోండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఈ 65 కి ఎగ్జాక్ట్ మ్యాచ్ సూటబుల్ టైర్ వచ్చేసి 16/9/30. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకు CNH వాళ్ళు 50 kgs సింగిల్ వెయిట్ ఇచ్చారు. LH RH రెండు కూడా. ఇటు నుంచి మడగాట్ నుంచి మనం బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే మనకు ఒక టైల్ ల్యాంప్, హాలోజన్ ల్యాంప్. బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ మనం బ్యాక్ ఎండ్ నుంచి చూసుకుంటే ఒక హెవీ స్ట్రక్చర్ మనకు క్లారిటీగా కనిపిస్తుంది. న్యూ హోలాండ్ వాళ్ళు ఇది మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. రెండవది మనకు బ్యాక్ సైడ్ ఈ రిడక్షన్ హబ్ కనిపిస్తుంది. ఇటు స్టెబిలైజర్ బార్స్, దీనికి చైన్ ఉంది. దీంతో మనం మాక్సిమం టైట్ చేసుకోవచ్చు. కొన్ని వెహికల్స్ లో మనకి బార్ కూడా ఇస్తాడు అడ్జస్టింగ్ కోసం అని. లిఫ్టింగ్ కెపాసిటీ మనకి హైడ్రాలిక్ వచ్చేసి 2200 కెపాసిటీ ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ లో ఎక్స్ట్రా సిలిండర్ కూడా ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా మనకు ఈజీగా లిఫ్టింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనకు PTO టోటల్ మనకు 65 HP సెగ్మెంట్ లో హైయెస్ట్ PTO పవర్ ఉంది మన 5620లో. 64 HP మాక్సిమం ఏ ట్రాక్టర్ లో కూడా మాక్సిమం మనం కంపేర్ చేసుకుంటే మినిమం 6 to 10 HP తక్కువే ఉంటుంది. కానీ మన ఈ వెహికల్ లో వచ్చేసి హైయెస్ట్ 64 HP మనకు కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎంత మనం హెవీ డ్యూటీ వర్క్ తీసుకోవాలనుకున్నా, హెవీ ఇంప్లిమెంట్ చేసుకున్నా కూడా దీంతోనే బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ హైడ్రాలిక్ సెన్సింగ్స్ కూడా హెవీ మనకు హార్డ్ ఉన్నప్పుడు ఇక్కడ, మీడియం సెంటర్లో, పైన లైట్ ఉన్నప్పుడు కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ROPS స్ట్రక్చర్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్. ఇది టోటల్ కంపెనీ మామూలుగా ఆఫ్టర్ టెస్ట్ చేసిన తర్వాత వేరే దానిలో మనకు ఇవ్వకుండా టోటల్ బాటమ్ ఎక్సెల్ నుంచి ఫిట్టింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ఏ యాంగిల్లో కూడా వెహికల్ ఇన్ కేసు ఎప్పుడన్నా డ్రైవర్ చిన్న పొరపాట్ల వల్ల కానీ లేకపోతే ట్రాలీ టోయింగ్ చేసేటప్పుడు మనకు వెహికల్ పల్టీ అయినా కానీ మనకి ఏ యాంగిల్లో అయినా కూడా డ్రైవర్ కి 100% సేఫ్ సైడ్. చాలా మంచి బ్యూటిఫుల్ డిజైన్, ఏ కంపెనీలో కూడా ఇవ్వనంత హెవీ స్ట్రక్చర్ ఇచ్చారు. మళ్ళీ డిజైన్ కూడా చాలా సుపీరియర్ డిజైన్, ప్రీమియం గా మనకు కెనోపీ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ రిఫ్లెక్టర్ ఒకటి. ఈ డ్రైవర్ సీటు మనం చూసే ముందు మనకు ప్లాట్ఫామ్ కూడా 2 స్టేర్ ప్లాట్ఫామ్ ఇచ్చాడు. మనకు ఇక్కడ గ్రిప్పింగ్ తీసుకోవచ్చు, ఇక్కడ గ్రిప్పింగ్ తీసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ కూడా మనకు ఎక్స్టెండ్ అయింది విత్ రబ్బర్ మ్యాట్. మనకు హీట్ మనకు తగలకుండా ఫ్రంట్ నుంచి ప్రొటెక్షన్ ఉంది. బాటమ్ కూడా మనకు ఈజీగా ఉంది. ఇంతకు ముందు ఉన్న 5620 కానీ వేరే వెహికల్స్ లో కంటే కూడా మనకి ఇది అనేది బాటమ్ కొంచెం హైట్ తగ్గించి డ్రైవర్ కి కన్వీనియంట్ గా మనకు ఇచ్చారు. ఇప్పుడు పైన కూర్చొని చూస్తే స్టీరింగ్ చాలా కాంపాక్ట్ గా ఒక కార్ స్టీరింగ్ లాగా చాలా స్మూత్ గా ఉంది. ఇంత హెవీ వెహికల్ కి ఇంత చిన్న స్టీరింగ్ తో మనం ఆపరేట్ చేయగలం అన్నంత సూపర్ గా మనకు స్టీరింగ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లైట్, మళ్ళీ హారన్ ఇండికేటర్స్, మళ్ళీ ఇటు పార్కింగ్. మళ్ళీ మనం ప్లాట్ఫామ్ చూసుకుంటే ఎంత స్పేషియస్ అంటే చాలా స్పేషియస్ గా, డ్రైవర్ కి కంఫర్టబుల్, సీటు అడ్జస్టబుల్, హైట్ వెయిట్ తో సంబంధం లేకుండా హైట్ డౌన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ కూడా మనం చేసుకోవచ్చు విత్ ఆర్మ్ రెస్ట్. ఇక్కడ మనకు సీట్ బెల్ట్ కూడా
మనకి ఇచ్చారు డ్రైవర్ కి 100% సేఫ్ సైడ్ సెక్యూరిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గేర్ బాక్స్ వచ్చేసి దీంట్లో పార్షియల్లీ సింక్రోనస్ గేర్ బాక్స్ ఉంటుంది. లో మీడియం హై 1 2 3 4 మనకి లో మీడియం హై గేర్ బాక్స్ ఇటు నుంచి ఇటు వచ్చేసి 12+3 3 గేర్లు రివర్స్ 12 గేర్స్ ఫార్వర్డ్ 1 2 3 4 ఆప్షన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఎక్సిలేటర్ కూడా చాలా స్మూత్ గా ఎలక్ట్రికల్, దీనికి కూడా ఒక సెన్సార్ ఉంటుంది. మనకి చాలా స్మూత్ గా, చాలా అంటే చాలా స్మూత్ గా బ్రేక్ కానీ క్లచ్ కానీ చాలా స్మూత్ గా మనకి ఈ వెహికల్ లో చూడొచ్చు. ఇక్కడ ఈ లివర్ వచ్చేసి డైరెక్ట్ ఇండిపెండెంట్ క్లచ్, 2 క్లచ్లు అండి. ఇది ఒక క్లచ్, ఇది ఒక క్లచ్. మనం బ్యాక్ సైడ్ ఏదైనా ఇంప్లిమెంట్ ఆపరేట్ చేసుకున్నప్పుడు దీంతో మనము చేసుకోవచ్చు. ఇటు సైడ్ చూసుకుంటే డ్రైవర్ కోసం బాటల్ హోల్డర్ సపరేట్ గా. మన వెహికల్ కూడా ఇటు నుంచి చూస్తే ఈజీగా ఆపరేట్ చేయొచ్చు అని టోటల్ కంపాక్ట్ సైజ్ లో 65 HP రేంజ్ లో మినిమం మాక్సిమం కంపాక్ట్ సైజ్ లో ఉన్న వెహికల్ 5620 న్యూ హాలాండ్. మనకి లివర్స్ కూడా ఇక్కడ 2 మనం చూడొచ్చు. ఇది DC వాల్వ్ ఆపరేటర్. మనకు కింద ప్లవ్ కానీ బేలర్ కానీ ఏదైనా హైడ్రాలిక్ సెట్ ఇంప్లిమెంట్ ఉన్నా కూడా డ్యూయల్ వాల్వ్ మనకి ఇచ్చారు. DC వాల్వ్ మనకి ఇంప్లిమెంట్ ఆపరేట్, దీనికి సపరేట్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుందాం. ఇప్పుడు టోటల్ డిజిటల్ మనకు డిస్ప్లే కనిపిస్తుంది. ఇక్కడ ఫ్యూయల్, మధ్యలో RPM, లాస్ట్ వచ్చేసి మన హీట్. మనకు ఏది కూడా సెన్సింగ్ అయినా కూడా మనకి డిస్ప్లేలో ఫిల్టర్ కానీ వెహికల్లో ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినా కూడా మనకు 100% డిస్ప్లే వర్క్ చేసుకున్నప్పుడు, మనకు రోడ్ వర్క్ కానీ ఏదన్నా క్యారీ వర్క్ చేసుకున్నప్పుడు ఈక్వల్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కీతో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్ లివర్ ఉండదు దీనికి. కార్ లాగే మనకు ఆఫ్ చేసేటప్పుడు కూడా మనం కీ ఆఫ్ చేసినప్పుడు ఆఫ్ అయిపోతుంది. దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మోడ్స్. మనకు 65 HP కాబట్టి CRDS లో మనకి ఇక్కడ డిస్ప్లే చూడొచ్చు. పవర్ మోడ్ వేసుకున్నప్పుడు పవర్ అని డిస్ప్లే అవుతుంది. ఈకో ప్లస్ ఈకో నార్మల్, ఈకో ప్లస్ కొంచెం మీడియం పవర్ అంటే ఫుల్ పవర్ మోడ్ మనకు డిస్ప్లే అవుతుంది. వెహికల్ కూడా మన వర్క్ మోడ్ ని బట్టి మనం ఆ రకంగా ఈ ప్లేట్ చేసుకోవచ్చు. మనకు కింద వచ్చేసి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ పార్కింగ్ ఉంటుంది. దీంతో మనం ఈజీ పార్క్ చేసుకోవచ్చు. ఆపరేటర్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. డ్రైవర్కి వచ్చేసి 12 వోల్ట్ సాకెట్ చార్జర్, మొబైల్ హోల్డరు మనకు ఈజీగా పెట్టుకోవడానికి ఉంది. రెండవది ట్యాంకు. మనకు హై క్వాలిటీ ఫైబర్ ట్యాంక్ మనకి ఇచ్చారు 70 లీటర్స్ కెపాసిటీతోని. మనకు మ్యాక్సిమం ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఫ్యూయల్ సఫిషియెంట్ ఫ్యూయల్ కూడా మనకి దీంతో సరిపెట్టుకోవచ్చు. మనకు ఈరోజు టోటల్ రివ్యూ న్యూ హాలాండ్ 5620 TX ఎక్స్ట్రా టార్క్ 4-wheel డ్రైవ్ CRDS టెక్నాలజీతో వచ్చిన వెహికల్ రివ్యూ. దీని 2-3 హైలైట్స్ మీకు ఇప్పుడు ఫైనల్ గా చెప్తున్నాను. డ్యూయల్ PTO హైయెస్ట్ ఇన్ సెగ్మెంట్ 64 HP. తర్వాత 600 hours కి మనం సర్వీస్ చేసుకోవచ్చు. ఏ వెహికల్ కూడా మినిమం 500 లోపు ఉన్న వెహికల్ లేదు. 600 hours వరకు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం వెహికల్ సర్వీస్ చేసుకోవచ్చు. నర్మదా ఫార్మర్స్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏదన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్.